హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఒక చిన్న బోట్ అయితే వచ్చింది. ఆ చిన్న బోట్ను మనం ఎలా ఒడ్డుకి లాక్కెళ్తామని చూడండి. ఎందుకంటే వాళ్ళకి మిషన్ అయితే లేదు, వాళ్ళు నాక్కొని వెళ్ళడానికి అయితే చాలా కష్టం అనేసి మమ్మల్ని పిలిచారు. మేము సాయం చేయాలి కదా, అందుకనేసి బోట్ దగ్గరికి వెళ్ళి మేము ఏ విధంగా తాడు వేస్తున్నాం ఒకసారి చూడండి. ఆ చిన్న బోట్లో అయితే మనకి ఎలా తాడు ఇస్తున్నారో, వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా కూరకు కూడా చేపలు కట్ చేసుకుంటున్నారు. మనమైతే వెనకాల కట్టేసి ఈడ్చిపోతాం. మా వాళ్ళందరూ కూడా చూడండి ఏ విధంగా పడుకుడిపోయారు. ఎందుకంటే మనకు వేట అయిపోయింది, మనం ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. పర్వతం దగ్గర వేట చేసాం. ఇక్కడ నుంచి అయితే మనకు గంట జర్నీ ఉంటుంది. అదే మనం లాక్కి వెళ్ళకపోతే వాళ్ళకైతే మాత్రం ఒక 2-3 గంటలు పట్టేస్తుంది తెడ్డులతో నాక్కొని రావాలంటే. ఆ బోటు కూడా మా ఊరు వెళ్తే పక్క ఊరు వెళ్తే కాదు, మాకు మా వాళ్ళు అవుతారు ఆ బోటు కావాలి. ఆ బోట్ని అయితే మనం ఏ విధంగా లాక్కి వెళ్తాం చూడండి. ఎందుకంటే మనం మిషన్ కూడా ఆప్షన్ స్పీడ్లో వచ్చేటప్పుడు కానీ బోట్ ఎక్కిన గుద్దెత్తే మళ్ళీ బొమ్మలు వేసే అవకాశం కూడా ఉంటుంది. బొమ్మలు వేయడం అంటే తిరగబడిపోయే అవకాశం కూడా ఉంటుంది బోటు. మళ్ళీ అనవసరంగా చేపలు కూడా వేస్ట్ అయిపోతాయి. డోర్లో కూడా పెట్టుకోలేదు చేపలు, అందుకనే మిషన్ ఆప్షన్. మా తమ్ముడు అయితే ఇప్పుడు మిషన్ చాలు చేస్తాడు చూడండి. చాలు చేస్తాడు, మనం లాక్కొని వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి అయితే గంట జర్నీ పడుతుంది పక్కగా. ఈరోజు వేటలోనైతే మనకు కొన్ని చేపలు కూడా పడ్డాయి. అవి తక్కువ అంత ఎక్కువ వేట కాదు. ఒక 5,000 నుంచి ఒక 7,000 పైగా రావచ్చు, అంతే ఉంటాం. అంత ఎక్కువ వేట కాదు, పెద్ద యాటైట్ అవ్వలేదు, నార్మల్గానే యాటైట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.